మహిళ మాధవి హత్య కేసులో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హత్య జరిగిన తీరు, ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి ఆ భర్త చేసిన ప్రయత్నం, ఇవన్నీ కూడా పోలీసులను షాక్కి గురి చేస్తున్నాయి. మాధవి మృతికి సంబంధించి, ఆమె భర్తకు సంబంధించి మాధవి బంధువు ఒకరు చెప్తున్న విషయాలు ఒకసారి చూద్దాం. మీకేమవుతుందండి? మాధవి ఏమవుతుంది? మాధవి ఏమవుతుంది? చెల్లెలు కూతురా? అంటే ఏమన్నా ఈయనకేమన్నా వేరే సంబంధాలు ఉండేనా, అక్రమ సంబంధాలు మన ఈయనకి గురుమూర్తికి? ఏమో మేడం, తెలియదు. మీరు ఎక్కడున్నారమ్మా? మీరు ఇప్పుడు పిఎస్కి వస్తురా? ఏమో పిలిపించారేమో, రావాలేమో మేడం. అంటే నిన్న రాత్రి వచ్చినట్టున్నారు కదా మీరు పిఎస్కి? అవునమ్మా. ఎట్లా చంపిండమ్మా? ఏదో వాడు ఏం చెప్తున్నాడు, ఏదో పండగకు ఊరికి పోలేదు, దానికి గొడవ పడినాము, ఊరికట్ట కొట్టినా కింద పడిపోయింది, కొంచెంసేపు చూసే శ్వాస ఉన్నది, తర్వాత మళ్ళా శ్వాస లేదు, ఏదో బాత్రూమ్ లేదు తీసుకుపోయి అది ఇది చేసినానని అన్నాడు మేడం. తాగేస్తున్నాడా? తాగుడు అలవాటు ఉందా ఆయనకి? తాగుతాడు, అప్పుడప్పుడు తాగుతాడు. అది మాధవి పిన్ని చెప్తున్నారు వాళ్ళిద్దరి గురించి. మాధవి మర్డర్ కేసులో చాలా షాకింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. TV9తో మృతురాలు పిన్ని మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఈ నెల 15న గురుమూర్తికి ఆయన భార్య మాధవికి మధ్య గొడవైనట్టుగా చెప్తున్నారు. ఆ గొడవలోనే మాధవిని కొట్టడంతో మాధవి చనిపోయిందని బంధువులకు గురుమూర్తి చెప్పినట్టుగా చెప్తున్నారు.